అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గొమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరులు శ్రీ గొమ్మనూరు నారాయణస్వామి మరియు గొమ్మనూరు శ్రీనివాసులు ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని అనంతపురంలో ఏర్పాటు చేసిన ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొమ్మనూరు జయరాం మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన కాసాపుర దేవాలయం మన నియోజకవర్గంలో ఉండడం నిజంగా మన అదృష్టమని, కాసాపుర గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ అధికారులు మరియు నాయకుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని సమావేశంలో ఉన్న ఎవరైనా అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని, అందరూ కలిసిగట్టగా దేవాలయాన్ని అభివృద్ధి బాటలు నడుపుదామని గొమ్మనూరు జయరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్లానింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి మీరు అన్ని ఒకసారి 2 సార్లు మీరు దగ్గర పెట్టుకుని దాన్ని ప్లాన్ చేస్తారు తప్పకుండా. మనకు అంటే సార్ ఇంకొక పాయింట్ ఉంది, కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తుంది. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ మనకు సెకండ్ ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వెనక ఏదైతే కాటేజెస్ బిల్డింగ్ ఉందో ఈ రోడ్డుని కొంచెం వైడెన్ చేసి ఫ్యూచర్లో కొంచెం బ్యూటిఫికేషన్ చేసుకోవాలా. సో ఇక్కడ కాటేజెస్ ఏదైతే ఇక్కడ ప్రజెంట్ ఉందో దీని పక్కన 2-3 రకాల కాటేజెస్ బిల్డింగ్స్ డెవలప్ చేయాలి సార్. గెస్ట్ హౌస్లు కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, సూట్స్ రూమ్స్ ఇలాంటివన్నీ ఈ ఏరియాలో మొత్తం డెవలప్ చేయాల్సింది. రెండోది ఏంటంటే మెయిన్గా సో కొంచెం మంది ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే విలేజ్లో టెంపుల్ వచ్చిన వాళ్ళు పశువులు కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా బయట అవుట్ సైడ్ పెడదాం. సో ఈ ఏరియాలో మెయిన్గా పార్కింగ్ ఒకటి ప్లేస్ అంతా పార్క్ మాత్రం అది డెవలప్ చేయాలి. పార్క్ చేయాలంటే ఇప్పుడు గుడి ముందర నుంచి ప్రకారం ముందుకు వస్తాం కదా సార్, ఇట్లా రాకుండా డైరెక్ట్గా నేరుగా వస్తే ఎక్కడి సార్ ఇప్పుడు మన దేవస్థానంకి ఎదురుగా సార్ ఎంట్రన్స్ అక్కడి నుంచి వచ్చే బాగుంటుంది కదా. అంటే మీరు ఇక్కడ సైడ్ సార్ ఇదే రోడ్ కదా సార్, ఇప్పుడు మనకు ఈ ముందర స్థలము ఇక్కడ మిగిలినది ఈ రోడ్డుకి ఇటులో ఈరోజు పుణ్యక్షేత్రమైనటువంటి కసాపురం నెట్టికంటి స్వామి వారి ఎంతో మంది భక్తాదులు ఇక్కడికి వచ్చారు, పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వారి అనుగుణంగా అదేవిధంగా ఈ గ్రామస్తులైనటువంటి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతస్థులు అందరూ కూడా ఏకమై గ్రామస్తులు ముందుకు వస్తేనే మన దేవాలయం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామస్తులు వాళ్ళు తోడు ఉండాలా. అదేవిధంగా గ్రామస్తులతో పాటు గుండెకల్లో ఉన్న భక్తాదులు ఎంతో మంది ఆ దేవుడికి సేవ చేయాలనే ఎంతో మంది పెద్దలు ఉన్నారు. అన్ని విధాలుగా సేవ చేసేదానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనందరూ సహకరిస్తే అన్ని విధాలుగా కసాపు నెట్టికంటి అభివృద్ధితో చెందుతుంది. అదేవిధంగా రామలింగనాయుడు గారు కూడా ఇక్కడ ఫ్రీగా అన్ని విధాలుగా స్కెచ్ చేసి ఈ గుడిని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే దానికి కూడా ఆయన కూడా ఆంజనేయ స్వామి వారితో ఆయన కూడా వాళ్ళ కుటుంబం కూడా అక్కడ ఆ దేవుని ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ కూడా మమేకమై ఈ గుడిని అభివృద్ధి చేసేదానికి కూడా మనందరూ తోడ్పడదాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా మాస్టర్ ప్లాన్ ఆయనకి ఎవరైనా ఇంకా వివరించి మీరు చెప్తే ఈ రోజులో కాదు, ఇంకా కొంచెం టైం తీసుకుందాం. అన్ని విధాలుగా టైం వాస్తు ప్రకారం కూడా మనం మొదలు పెడదాం. అన్ని విధాలుగా అయిన తర్వాతనే స్కెచ్ తయారైన తర్వాత మనము స్టార్ట్ చేసుకున్న దానికి ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మరియు ఇక్కడున్న భక్తాదులు కూడా ఇంకా ఇతర భక్తాదులు కూడా ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.